ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు డబ్బులు లేవు గాని 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణకు డబ్బులు వస్తాయట అని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ రాష్ట్ర నిర్మాణం గురించి మాట్లాడితే నిన్నటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి విధ్వంసం గురించి మాట్లాడారని ఎద్దేవా చేశారు. మూసీని మురికి కూపంగా మార్చింది కాంగ్రెస్ పార్టీనే అని, గత పాపాలకు ముక్కు నేలకు రాసి సీఎం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నేను ఢిల్లీ పోతే దొంగ లెక్క చూస్తుండ్రు, చెప్పులు ఎత్తకపోతాడేమో అని భయపడుతుండ్రు. అసలు ఇంకొక మాట ఆయన చెప్పింది గమ్మత్ మాటలు. రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఏనికి పైసలు లేవు, రైతు బంధు ఏనికి పైసలు లేవు, 100 రోజుల్లో నేను చేస్తా అని చెప్పిన మాట వాస్తవమే. 100 రోజుల్లో రైతులందరికీ రైతు బంధు మార్చేసి రైతు భరోసా పెట్టి 15,000 ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. వాటి గురించి మాట్లాడంట కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మూసీ మాత్రం చేసి తీరుతా, 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అని చెప్పిన మాటలు నిలబెట్టుకున్న దానికేమో పైసలు లేవంట. కానీ మూసీని మాత్రం 1,50,000 కోట్లతో సుందరీకరించడానికి మాత్రం డబ్బులు వస్తాయంట. అందాల పోటీలు పెట్టడానికి మాత్రం 200 కోట్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఇచ్చిన హామీలు అమలు చేసేదానికి మాత్రం డబ్బులు లేవు. ఆయన ఎవరో ఫుట్బాల్ ఆడడానికి మాత్రం 200 కోట్లు పెట్టడానికి పైసలు ఉంటాయి. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి పైసలు లేవు. ఇవాళ మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, ఇంకా రాతి యుగంలోనే బతుకుదామా, మనం మూసీని మంచిగా చేసుకోవద్దా అని నేను చాలా భావోద్వేగంతో మాట్లాడుతున్నాడు. ఎవరు చేసిండ్రు మూసీని మురికి కూపంగా? కేసీఆర్ గారు వచ్చి చేసిండ్రా? 1952 నుంచి 1983 దాకా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా. ఆ తర్వాత 83 నుంచి మళ్ళీ మీరు కూడా ఉన్నారు కదా, 89 తర్వాత మళ్ళీ 2004 నుంచి మూసీని మురికి కూపంగా మార్చింది ఎవరో కాదు, రేవంత్ రెడ్డి గారు. ప్రస్తుతం మీరున్న పార్టీనే మూసీని మురికి కూపంగా మార్చిందనే మాట వారికి గుర్తు చేస్తా ఉన్నా. ఆ పాపాన్ని ముందు కడుక్కోండి. గతంలో చేసిన పాపానికి చెంపలేసుకొని ముందు ప్రజల క్షమాపణ చెప్పి మూసీని మురికి కూపంగా మార్చిన దానికి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ చెంపదెబ్బలేసుకొని ముందు ముక్కునేలకు రాసి క్షమాపణ చెప్పాల్సింది మీరు. నమామి గంగే అని కేంద్ర ప్రభుత్వం 2,000 కిలోమీటర్ల గంగానది పరిధిలో నమామి గంగే అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. కానీ నమామి గంగే 2,000 కిలోమీటర్లు, దానికి మొత్తం ప్రతిపాదించిన ఖర్చు 42,500 కోట్లు. అట్లాగే గుజరాత్ సాబర్మతి రివర్ ఫ్రంట్ అహ్మదాబాద్ లో దానికి ఖర్చు 7,000 కోట్లు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పే ఖర్చు మరి ఎందుకు ఆయనే చెప్తున్నాను, నేను కాదు, 1,50,000 కోట్లు. మరి 2,000 కిలోమీటర్లలో ఉండే గంగా నదికేమో 42,000 కోట్లు ఖర్చు అవుతే 55 కిలోమీటర్ల మూసీకి 1,50,000 కోట్లు ఖర్చు ఎందుకు అవుతుంది? ఇందాక మాట్లాడిన బాధితులు గాని మేం గాని ముఖ్యమంత్రి గారికి చెప్పేది, అయ్యా నువ్వు మంచి పనులు చేస్తా అంటే మేము అడ్డుకోవడానికి మాకేమి, మేము ఈ నగర పౌరులం, ఈ రాష్ట్ర బిడ్డలం, ఈ రాష్ట్రం కోసం కష్టపడి మా నాయకుడు తన ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడినవాడు, మేము వద్దనం. కానీ నువ్వు సుందరీకరణ పేరిట 1,000 కోట్లు దండుకుంటాను నా కుర్చీని కాపాడుకోవడానికి, ప్రజలని డబ్బులతో కొనేయడానికి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రజా సొమ్మును మాత్రం దోచుకుంటానంటే మాత్రం అడ్డుకుంటాం, అందులో అనుమానమే లేదు.